మన రవితేజ ఫ్యాన్స్ బీ లైక్. రే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. హలో ఆల్, వెల్కమ్ టు ట్రావెల్ పండు. అండ్ భర్త మహాజన్లకు విజ్ఞప్తి అని టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఎలా ఉందంటే, యాక్చువల్లీ దీన్ని ట్రోల్ చేస్తారు కానీ యాక్చువల్లీ ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ అవుతుంది, మ్యాసివ్ కంబ్యాక్ అన్నట్టు రవితేజ గారికి. ఎందుకంటే ఇక్కడ చాలా వాతావరణం అనుకూలంగా ఉంది. మన రాజసాబ్ అంటే మిక్స్డ్గానే ఉంది రెస్పాన్స్. అంత బుకింగ్స్ అది కొంచెం డల్గా ఉంది. నెక్స్ట్ మన శంకర్ వరప్రసాద్ దానికేమో అనిల్ రావుపూడి అదొక సెపరేట్ ఇండస్ట్రీ అన్నట్టు అయింది. అండ్ హిట్ అయితేనే ఉంటుంది, ఎట్లున్నా కూడా రుద్దేస్తారు. ఇక అది వదిలేస్తే ఇక కాంపిటీషన్ అయితే పెద్దగా ఎక్కువ లేదు. సో ఉన్న వాటిలో దీని బస్ బాగుంది, టీజర్ బాగుంది, గ్లిప్స్ బాగున్నాయి. ఇది చూసి మీకు ఒకటి గుర్తొచ్చుంటుంది, ఎస్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలానే ఉంది అట్లా అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ దింపింది. ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటివి వస్తలేవు. ప్రజెంట్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తున్నాయి, హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్లస్ అశోక రంగనాథన్ గారు తెలుసు మనకి, ఈజ్ అసలు బ్యూటీలో ఎక్కడ తగ్గేయలేదు. టీజర్ లో మాత్రం డైలాగ్స్ బాగా చింపేసారు, యాక్టింగ్ ని రవితేజ గారు బాగా చేశారు. ఏమో నెగిటివిటీ ఉంది బాగా, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తున్నారు కరెక్ట్గా వస్తలేవని. కానీ నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన మాస్ జాతర మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఆయన యాక్చువల్లీ ఆ టైంలో చాలా డౌన్ఫాల్ ఉన్నాడు. ఆ టైంలో నాకు మాస్ జాతర అనే ఆఫర్ వచ్చింది. కరెక్ట్ సార్, ఆడు చాలా దుర్మార్గుడు అండి. అంటే ఇలా చాలా మంది కొత్త కొత్త హీరోయిన్లని పరిచయం చేస్తూనే ఉంటారు. యాక్చువల్లీ బడ్జెట్ ఇష్యూ వాళ్ళు చేస్తారు కానీ చాలా మంది ఈ ఏజ్ గ్యాప్ అదని చెప్పి అన్ని గట్టిగా వేసుకుంటూ ట్విట్టర్లో. ఆడు ఏం చేసినా మీ ఎవరికే తెలియదండి. కాకపోతే ఆ నెగిటివిటీ ఆయన ఏం పట్టించుకోడు. బట్ ఒక్క మంచి స్టోరీ వస్తే మాత్రం సంక్రాంతి విన్నర్ అవుతారు. యాక్చువల్లీ సంక్రాంతికి రవితేజ గారి వచ్చిన మూవీస్ ప్రతి మూవీ, ఫర్ ఎగ్జాంపుల్ మిరపకాయ్ అండ్ మన క్రాక్, ఇట్లనే ఆయన సంక్రాంతి మూవీస్ ఏది ఫ్లాప్ అవ్వాలి ఇప్పటిదాకా. ఇది కూడా హిట్ అయ్యిందని అనుకుంటున్నా. హీరోయిన్స్ ఇద్దరు వాళ్ళ ప్లస్ ఎలా ఉంది టీజర్ కి. అండ్ ఈయన యాక్టింగ్ కూడా కొంచెం డిఫరెంట్ చేంజ్ అయింది. అంటే ఇన్ని రోజులు కొంచెం మనం రాజా ది గ్రేట్ ఐస్ నుంచి వెళ్ళి బయటికి రాలేకపోయినాం. బట్ ఉన్న టీజర్ కట్లో గుడ్ బజ్ వస్తుంది దీనికి. యాక్చువల్లీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది, ఆ టైంలో చాలా కాంపిటీషన్ ఉంది. వాళ్ళంతా డైరెక్ట్ ఉన్నారంటే మినిమం కొంచెం ఉన్న కంటెంట్ ఉండే ఉంటుంది. ఆపోజిట్ మూవీస్కి ఏమంత బజ్ లేదు. మన శంకర్ వరప్రసాద్ ని ఒక్కటి ఎక్స్క్లూడ్ చేస్తే మిగతా అంతా గ్రౌండ్ లెవెల్ బాగానే ఉంది. గ్రౌండ్ అంటే సెట్ చేసిరు ఈ మూవీకి. అందరు నెగిటివిటీ చేస్తారు కానీ అంతేం లేదు. మూవీ మాత్రం పక్కా హిట్ అవుతుంది. నాకైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. అండ్ ఈసారైనా డిసప్పాయింట్ చేయరని అనుకుంటున్నా రవితేజ గారు. డిసప్పాయింట్ చేయకండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ పండు. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.